అమ్మ తోడిపోయా అన్న. ఇప్పుడే చూశారన్న హరిహర వీరమల సినిమా అన్న. 4 సంవత్సరాలుగా దేవుడి దర్శనం గుడి అయితే ఉంది, గుడిలో దేవుడు లేడన్న. ఈ రోజుతో ఈ రోజు ఆ గుడిలో దేవుడి దర్శనం చేసుకున్నాం పోయా. సినిమా ఎలా ఉందని తీసే పక్కకి అన్న ఉన్నాడా లేదంతే. పవన్ కళ్యాణ్ అన్న సినిమాలో ఉన్నాడా లేడా అన్ననే స్క్రీన్ మీద కనబడగానే సినిమా ఫ్లాప్ అన్న వాళ్ళకి ఎవడాడు ఆ గుండుగాడు మాట్లాడతాను. ఆడు చేసి దిమ్మరన్నాడు. ఆడి సినిమా బాగాలేదంటాడు, సినిమా అది అంటాడు ఇది అంటాడు. మీకు దండం పెడతాను పోయా. సినిమా మీద నెగిటివ్ చేయకుండా పోయా భయ్య చేసి ఫస్ట్ హాఫే కాదు సెకండ్ హాఫే కాదు సినిమాలో ఉన్నాడు లేదంతే. ఎలా ఉంటే సినిమా మాకు బలేదంతే. సినిమా ఎట్టనే ఉండే అన్న ఉన్నాడు లేదంతే. 4 సంవత్సరాలుగా ఎంతో ఆకలే సినిమాలు అన్న వచ్చే పక్క దేశం వాళ్ళు మన దేశం మీద చొరబడే బంగారం నగలు అన్ని దోచుకుపోతుంటాయి. మన ఆడవాళ్ళ మీద అరాచకాలు చేస్తుంటాయి. సినిమాలు అన్న కాపాడుతుంటాయి. రియాలిటీలో కూడా ఆయన సినిమాలో కాదు సినిమా కోసం డబ్బులు తీసుకుని పోతుంటా. సినిమా కోసం అన్న ఫ్రెండ్స్ అందరం చూసాం ఈ సినిమా. జై బాబు కళ్యాణ్ బాబు సినిమా పక్క చెప్తున్నా బ్లాక్ బస్టర్ అవుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. బ్లాక్ బస్టర్ కంపల్సరీ అవుతుంది. సినిమాని ఎటువంటి డౌట్ లేదు. దీంట్లో ఎవడైనా సరే చెప్తున్నా, ఎవడైనా సరే నెగిటివ్ చేసే నా కొడుకులు చెప్తున్నా, మీరు నెగిటివ్ చేసే అవకాశమే లేదు. ఆయన ఫైట్స్ అంటే చాలా ఇష్టపడతాం, స్టైల్ అంటే ఇష్టపడతాం. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందుకే ఇష్టపడతాం. సినిమా మాత్రం చించేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎవరేమనుకో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సెకండ్ హాఫే బాగుంది, లాగ్ ఇక సెకండ్ హాఫే బాగుంది. లాగ్ అనేటోళ్ళకి అది సినిమా బ్లాక్ బస్టర్. అంటే సినిమా లాగ్ ఉంటే ఇంతమంది ఎందుకు కొడతామన్నా ఇంతమంది. సినిమా బాగుంది, కథ బాగుంది, ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చింది. అంటే గ్రాఫిక్స్ అంటే అన్నీ ఒకలాగా ఉంటాయి కదన్నా. ఒక్కొక్క సినిమాకి ఒక లాగా ఉంటుంది. హరిహర వీరమలకి ఎలా గ్రాఫిక్స్ పెట్టాలో అలానే పెట్టిండు. ఇద్దరిది బాగుంది. చెప్పండి పవన్ కళ్యాణ్ బాగుంది ఎంట్రీ, బాబుడేల్ గారు బాగుంది. అంటే చెప్పండి బాబుడేల్ గారి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ ఇద్దరు కథకి బాబుడేల్ గారు న్యాయం చేసిండని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తగ్గట్టు బాబుడేల్ గారు న్యాయం చేసిండు. ఒకటే చెప్తున్నానా, దేవుళ్ళ కోసం కొట్లాడతాడు. అంటే దేవుడు ఉండాలేడా అని అంటాడు అన్నమాట పబ్లిక్. దేవుడు ఏ రూపంలో అయినా వస్తాడు, పవన్ కళ్యాణ్ చెప్తాడు. దట్ ఈస్ హిందూ ధర్మం అనేది అదే అనమాట. అంటే చాలా మందికి కొంతమంది నమ్ముతారు కదా, నమ్మిన వాళ్ళు నమ్మాలి. ఒకటే చెప్తున్నా, ఫస్ట్ సినిమా చూసి చెప్పని చెప్తా. అంత బాగుంది సినిమా. ఎండ్ అయింది అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ పార్టే. సెకండ్ పార్ట్ ఇంకా అది ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. అంటే సెకండ్ పార్ట్ కథ ఇప్పుడు పోతుంది కథకి. ఆ కథ ఇంకా రాలేదు సెకండ్ పార్ట్. ఇప్పటికి ఎండ్ అయింది. ఇది ఒక సెకండ్ పార్ట్ పోతే అది ఒక హైలైట్ ఉంటుంది. ఎక్కడ డౌన్ అవ్వాలి. హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, అది అంతే. అది డౌన్ అవ్వడం కాదు. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, పరమతాన్ని మనం గౌరవించాలి, అంతే. అది సినిమా అయితే సూపర్ హిట్, తిరగలేదు. ఫ్యామిలీ అయినా చూడండి, సినిమా వేరే లెవెల్. ఏ పవన్ అయ్యే ఏ అంది అంతే, ఒకటే మాట. మోడీ గారు అన్నారు కదా, ఏ పవన్ అయ్యే ఏ అంది ఇన్సైడ్ ఆంది అన్ని మొత్తం వరల్డ్ వైడ్ ఉండే థియేటర్లు అన్నీ కూడా ఆందియే, నాట్ పవన్. ఇట్స్ నాట్ ప్యాన్ ఇండియా, ఇట్స్ పవన్ ఇండియా సినిమా అంతే. ఇంకా అది ఒక రకంగా ఉంది మ్యూజిక్. నేను మాటలు చెప్పలేను. కొల్లగొట్టిన కొల్లగొట్టి ఆ సాంగ్ అయితే వేరే లెవెల్. హీరోయిన్ అలా ఆవిడ కూడా బాగా యాక్ట్ చేసింది అన్న. అసలు ఎవరు చెప్పారన్న మీకు? చూసి చెప్తున్నా, చూడకుండా చెప్తున్నా బయట వాళ్ళు. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది అన్న. ఆవిడ కూడా బాగా యాక్ట్ చేసింది అన్న. ట్విస్ట్ బాగుందన్న. పవన్ కళ్యాణ్ పైన తోయేస్తుంది, అదైతే అదిరిపోయింది. అంటే ప్రేమగా లాక్కుని పైనుంచి గెంటద్ది. అది అనసూయ గారి క్యారెక్టర్ బాగా వచ్చింది. మీరు అందరూ అనసూయ అంటారు కానీ పక్కన హిమబిందు ఏం చేసింది? హిమబిందు కూడా బాగా యాక్ట్ చేసింది. ఆవిడ కూడా చాలా బాగుంటుంది. ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది కూడా. అది అందరూ అనసూయ అంటారు అన్న. బాగానే ఉంది అన్న, బాగానే ఉంది క్లైమాక్స్. అది మా అన్న గురించి ఏం చెప్పగల. జై పవర్ స్టార్, PSPK అంత ఒకటే మాట, అంతే.